హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు పూర్ణ సంఖ్యల సంకలనం అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ను ఏ విధంగా చేయవచ్చో నేర్చుకుందాం. మీరు స్క్రీన్పై గమనిస్తున్నటువంటి ఈ వర్క్షీట్ల యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నా యొక్క వెబ్సైట్ నందు. మరి అందులో క్లిక్ చేసినట్లయితే, ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే వర్క్షీట్ ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరు సాల్వ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ రాకపోతే వీడియో చూసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చూసి తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ సొంతంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మరి ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. ఇచ్చినటువంటి రెండు కూడా ధన సంఖ్యలు అయితే ఆ రెండు సంఖ్యలను కూడవలెను. సో 4 + 5 ఈ రెండు కూడా ధన సంఖ్యలు కాబట్టి కూడి ధన గుర్తు రాయవచ్చు, లేదా రాయకపోయినా కూడా ధన సంఖ్యనే అవుతుంది. ఒకవేళ ఇచ్చినటువంటి రెండు సంఖ్యలు కూడా రుణ సంఖ్యలు అయితే సో -4 + -5 ఈ విధంగా రెండు కూడా రుణ సంఖ్యలు అయితే ఆ రెండు రుణ సంఖ్యలను కూడి 4 + 5 9, రెండింటికి రుణ గుర్తుంది కాబట్టి -9 అవుతుంది. ఓకే, ఒకవేళ రెండు కంటే ఎక్కువ ఉంటే కూడా అదే నియమాన్ని పాటించాలి. అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ రుణ సంఖ్యలు ఎన్నన్నా ఉన్నని అన్నిటినీ కూడా కూడి రుణ గుర్తు రాయవలను. సో 3 కూడా రుణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 2 + 3 5, 5 + 5 10, -10 అవుతుంది. ఓకే, ఈ విధంగా రెండు కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలు రుణ సంఖ్యలు అయితే ఆ సంఖ్యలన్నింటినీ కూడా కూడి రుణ గుర్తు రాయవలను. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూడో కండిషన్ ఏంటంటే, ఒకవేళ ఇచ్చినటువంటి దాని లోపల ఒకటి ధన సంఖ్య ఒకటి రుణ సంఖ్య అయితే 4 + -6, 4 + -6 ఈ విధంగా ఉన్నట్లయితే, ఒకటి ధన సంఖ్య మరొకటి రుణ సంఖ్య ఉన్నట్లయితే ఆ రెండింటిని కూడా మనం ఏం చేస్తున్నాం గమనించాలి. ఇందులో గుర్తుతో సంబంధం కాకుండా పెద్ద సంఖ్య 6, చిన్న సంఖ్య 4. సో 6లకెళ్ళి 4 తీసేస్తే 2 అవుతుంది. పెద్ద సంఖ్యకు ఉన్నటువంటి గుర్తు -2. ఓకే, ఉదాహరణకు నీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ 4 రూపాయలు, నీకున్నటువంటి అప్పు 6 రూపాయలు. మైనస్ అంటే అప్పు. నీ దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, 6 రూపాయలు అప్పు కట్టాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా అప్పు చెల్లించినట్లయితే ఇంకా 2 రూపాయలు అప్పు మిగులుతుంది. సో ఆ విధంగా -2 అవుతుంది. ఒకవేళ ఇదే రివర్స్, నీ దగ్గర 6 రూపాయలు ఉన్నాయి కాబట్టి +6, నువ్వు 4 రూపాయలు అప్పు కట్టాలి, -4 అవుతుంది. అప్పుడు నీ దగ్గర ఏమవుతుంది, 2 రూపాయలు మిగులుతుంది. ఇక్కడ ఏం చేసినాం చూడండి, పెద్ద సంఖ్య 6 కాబట్టి 6లకెళ్ళి 4ని తీసివేసి రుణ గుర్తు రాయడం ధన గుర్తు రాయడం జరిగింది, +2. ఓకే, నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 10 + -7, 10 + -7 ఇందులో ధన సంఖ్య ప్లస్, రుణ సంఖ్యకు మైనస్ ఉంది కాబట్టి 7. మరి 10లకెళ్ళి 7 తీసేస్తే 3. ఓకే, పెద్ద అంకెకి ప్లస్ కాబట్టి +3 అవుతుంది. ఈ విధంగా ఒకటి ధన సంఖ్య ఒకటి రుణ సంఖ్య ఉన్నట్టయితే సంకలనం చేసేటప్పుడు మనం పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేసి పెద్ద సంఖ్యకి ఏ గుర్తుంటే ఆ గుర్తు రాయడం జరుగుతుంది. ఓకే, మరి రెండు కంటే ఎక్కువ సంఖ్యలు ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి స్క్రీన్పై గమనించండి. మొదటి క్వశ్చన్ మనకి ఇచ్చినటువంటి దాని లోపల మరి వర్క్షీట్లో కూడా మీరు ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, తర్వాత చూడండి ఒక్కసారి. మొదటి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, యాడ్ -51, 25, 36 మూడు సంఖ్యలు ఇచ్చిండు. అందులో -51 అనేది రుణ సంఖ్య, కూడాలి కాబట్టి -51 ప్లస్ రెండవది 25 ప్లస్ 36. ఓకే, రుణ సంఖ్య ఉన్నప్పుడు బ్రాకెట్లో రాయాలి, ధన సంఖ్య ఉన్నప్పుడు రాసినా ఓకే, రాయకున్నప్పుడు ఓకే. ఇప్పుడు మనం -51 అనేది రుణ సంఖ్య, 25 + 36 రెండు కూడా ధన సంఖ్యలు. ముందుగా మరి రెండు ధన సంఖ్యలను కూడదాం. 25 + 36 61 అవుతుంది. ఓకే, ప్లస్ -51. మరి ఒకటి ధన సంఖ్య ఒకటి రుణ సంఖ్య వచ్చింది కాబట్టి ఏమవుతుంది, తీసేయాలి. తీసేస్తే 61 పెద్దది కాబట్టి ప్లస్ అవుతుంది, ధన సంఖ్య ప్లస్. 61లకెళ్ళి 51 తీసేస్తే 10. సో +10 అనేది ఆన్సర్ అవుతుంది, ఒకటో క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. మరి స్క్రీన్పై గమనించండి, రెండో క్వశ్చన్ ఏముంది, యాడ్ 20, -19 అండ్ 11. సో 20 -19 11లను కూడండి. సో కూడాలి కాబట్టి 20 ప్లస్ -19 సెకండ్ నెంబర్ ప్లస్ 11. ఇందులో 20, 11 రెండు కూడా ధన సంఖ్యలు. 20కి 11 కూడితే 31. ఓకే, ప్లస్ -19. మరి ఒకటి ధన సంఖ్య ఒకటి రుణ సంఖ్య కాబట్టి ఏం చేయాలి, తీసేయాలి. తీసేస్తే పెద్ద అంకెకి ప్లస్ కాబట్టి ప్లస్ రాస్తున్నాం, ప్లస్ 31 19 చేస్తే 12. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్, యాడ్ 3, -17, -5 అండ్ 15. ఇక్కడ 4 సంఖ్యలు ఉన్నాయి. 3 ప్లస్ -17 ప్లస్ -5
ప్లస్ 15. సో ఇప్పుడు ఇందులో 2 ధన సంఖ్యలు ఉన్నాయి, 2 రుణ సంఖ్యలు ఉన్నాయి. ధన సంఖ్యతో కూడండి. 3కు 15 కలిపితే 18. అలాగే 2 రుణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇదివరకు చెప్పుకున్నాం, రుణ సంఖ్యకు మళ్ళీ రుణ సంఖ్యను కూడినట్టయితే రుణ సంఖ్యనే వస్తుంది. సో 17కు 5 గుర్తు 22 రుణ గుర్తు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి తీసివేస్తాం. పెద్ద అంకెకి ఏ గుర్తుంది? ఇప్పుడు 22 పెద్దది కాబట్టి -4. ఓకే. సో 4వ క్వశ్చన్, యాడ్ 5, 12 అండ్ -24. సో 5 ప్లస్ 12 ప్లస్ -24. మరి ఇక్కడ మనము 5 ప్లస్ 12 రెండు కూడా ధన సంఖ్యలు కాబట్టి కూడుతున్నాం 17. ఇక్కడ ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే, మామూలుగా ఇక్కడ ప్లస్ రుణ సంఖ్య ఒకటి ధన సంఖ్య ఉన్నప్పుడు ఇలా ఉన్నట్టయితే గుర్తు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని రాసి ఇలా కూడా చేయొచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు ఏంటంటే సంకలనం కాకుండా వ్యవకలనం అవుతుంది. 17 - 24. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే 24 ముందర మైనస్ అనేది యాక్చువల్గా ఆపరేషన్ తీసివేత, కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇది రుణ సంఖ్యగా ఊహించుకుని 17ను ధన సంఖ్యగా అనుకుని తీసివేస్తాం. తీసివేసి పెద్ద అంకెకి మైనస్ కాబట్టి -7 అవుతుంది. ఇలా కూడా చేస్తాం. ఇలా చేసినా ఓకే, లేదు ఇలా చేసినా కూడా ఓకే. -24 ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఏమొస్తుంది? పెద్ద సంఖ్యకి మైనస్ కాబట్టి -7. ఇలా ఇలా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ మరొకసారి గమనించండి. ఏముంది? యాడ్ 15, 16 అండ్ -60. సో ముందుగా పెద్ద సంఖ్య, ఇక్కడ పెద్ద సంఖ్య అవసరం లేదు. 15 ప్లస్ 16, 15 ప్లస్ 16 ప్లస్ ఇన్ ద బ్రాకెట్ -60. సో 15 ప్లస్ 16 31 ప్లస్ -60. సో 60 లకెళ్ళి 31 తీసేస్తే ఎంత వస్తుంది? 29. పెద్ద అంకెకి ఏ గుర్తు? -29. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 6వ క్వశ్చన్. యాడ్ 36 -63 -15. సో 36 ప్లస్ -63 ప్లస్ -15. సో ముందుగా ధన సంఖ్య 36, రుణ సంఖ్యలు 2 ఉన్నాయి కాబట్టి కూడితే -78. నెక్స్ట్ స్టెప్ లోపల ఒకటి ధన సంఖ్య ఒకటి రుణ సంఖ్య కాబట్టి ఏం చేయాలి? తీసివేయాలి. తీసివేస్తే 78 36 చేస్తే 42. సో 42 వస్తుంది. పెద్ద సంఖ్యకి మైనస్ కాబట్టి -42 అవుతుంది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్. యాడ్ 22 -14 -17. సో 22 ప్లస్ -14 ప్లస్ -17. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్లస్ 22 ఉంది ఒకటి, మిగిలిన రెండు కూడా రుణ సంఖ్యలు కాబట్టి ప్లస్ -31. సో తీసివేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 9. -9 ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏముంది? 32 -18 0 అండ్ -18. సో 32 అలాగే రాసుకుంటాం, ప్లస్ 0. సో -18 -18. సో రెండు రుణ సంఖ్యలు ఉన్నాయి. మరి 32 రుణ సంఖ్యలు రెండింటిని కూడితే వస్తుంది -36. సో 36 32 మైనస్ చేస్తే -4 ఆన్సర్. ఓకేనా? సో -4. ఈ విధంగా ఇచ్చినటువంటి సంఖ్యల్లో కూడా ధన సంఖ్యలు రుణ సంఖ్యలు ఉన్నప్పుడు ధన సంఖ్యలు ఎన్ని ఉంటే అన్నింటిని కూడి ధన గుర్తు రాస్తాం, రుణ సంఖ్యలు ఎన్ని ఉంటే అన్ని సంఖ్యలను కూడి రుణ గుర్తు రాస్తాం. ఒకటి ధన సంఖ్య ఒకటి రుణ సంఖ్య వస్తే తీసివేసి పెద్ద అంకెకి ఏ గుర్తుంటే ఆ గుర్తు రాయడం జరుగుతుంది. ఇది పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 9th క్వశ్చన్. మరొకసారి 9th క్వశ్చన్ గమనించండి. యాడ్ 10 -19 ప్లస్ 25 ప్లస్ -19. ఇందులో కూడా 10 25 ఈ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ ధన సంఖ్యలు. సో కూడితే 35 వస్తుంది. -19 -19 రెండు కూడా రుణ సంఖ్యలు, కూడితే -38. నెక్స్ట్ స్టెప్లో చూసినట్లయితే ఒకటి ధన సంఖ్య ఒకటి రుణ సంఖ్య వస్తుంది. తీసివేస్తే 3, పెద్ద అంకెకి మైనస్ కాబట్టి -3 అవుతుంది. ఇది 9th క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. యాడ్ 20 36 -2 -24. సో 20 ప్లస్ 36 ప్లస్ -2 ప్లస్ -24. సో 20 ప్లస్ 36 56 ప్లస్ -2 -24 -26. ఒకటి ధన సంఖ్య ప్లస్ 56, రుణ సంఖ్య -26 కాబట్టి తీసివేస్తాం. పెద్ద సంఖ్య ప్లస్ కాబట్టి +30 ఆన్సర్. ఓకే. ఈ విధంగా ఇచ్చినటువంటి ఈ మొదటి వర్క్షీట్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ యొక్క వర్క్షీట్లో కూడా ఉన్నటువంటి క్వశ్చన్స్ను మరి ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ పై ఉన్నటువంటిది
డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. లింక్పై క్లిక్ చేసి కూడా మీరు చూడొచ్చు. ఇవే కాదు, మరి ఆ యొక్క లింక్పై క్లిక్ చేసినట్టయితే మిగతా కాన్సెప్ట్లు కూడా అందులో ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.